వారని వారిని గూర్చి బైబిల్లో రాస్తుంది. పౌలయ్యకి నడికట్టు ఉంది. అగబు ప్రవక్త రానే వచ్చి పౌలు గారి నడుముకొని నడికట్టు తీసుకొని తన చేతులకు కాళ్లకు కట్టుకొని ఇలా అంటాడు, ఇదిగో నడికట్టు కలిగిన ఈ మనుష్యుడు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యూదుల చేత బంధించబడతాడు. ఆ యూదులు అన్యుల చేతికి పౌలును అప్పగించబోతున్నారు. అగబు, ఎలా ఇది నువ్వు చెప్పగలుగుతున్నావయ్యా? పరిశుద్ధాత్మదేవుడు ఇది నాకు బయలుపరుస్తున్నాడు అని ఎవరి పేరు చెప్తారు అక్కడ? నేను ప్రవక్తను కాబట్టి ఇలా చెప్తున్నాను అని అనకుండా పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో నాకు ఈ సంగతి తెలియచేస్తున్నాడు అని అంటాడు. దైవజనమా, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ పొందుకొని సరిగ్గా ఆత్మచేత నువ్వు నడిపించబడితే రేపు నీ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో, నీ కుటుంబంలో ఏం జరగబోతుందో